దయాకర్ గారు, సో మీరు చెప్పండి. సో బీఆర్ఎస్ నాయకులు వాళ్ళు చెప్పింది మనం విన్నాం. సో 2019లో అక్కడ కేసీఆర్ ఎవరు అనే ముందుకొచ్చింది. ప్రస్తుతం ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ, నేను ఇంతకు ముందు చెప్పినట్టుగానే మొన్న జరిగిన ఎన్నికల్లో ఫలితాల ద్వారా మీకు బీజేపీకి జరుగుతున్న యుద్ధం, రైట్? సో ఎస్, బీఆర్ఎస్ చెప్తోంది కేసీఆర్ గారు. ఇద్దరు పెద్దలకు, దేవి గారికి, ప్రకాష్ రెడ్డి గారికి, మీరు ఇప్పుడు షా డైరెక్షన్ అనేది ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా ఒక అంచనా కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. ఎందుకంటే షా డైరెక్షన్ ఫర్ భాజపా, షా డైరెక్షన్ ఫర్ బారాసా, ఇవి రెండు కూడా ఆల్రెడీ ఇచ్చి ఉన్నారు. వాళ్ళు ఈ గత అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే వాళ్ళకున్న అవగాహన ఏంటంటే అసెంబ్లీ మాకు, పార్లమెంటు మీకు అని ఇలా బీఆర్ఎస్ బీజేపీ ఒక అండర్స్టాండింగ్ లో ఉన్నట్టుగా మాకు ఒక సమాచారం అయితే ఉంది. కాబట్టి వాళ్ళు రేపు బీజేపీని ఇక్కడ బలోపేతం చేయడానికి చేసే ప్రయత్నంలో భాగంగానే వారు ఎమ్మెల్సీ గారు కవిత గారు ఇచ్చిన స్టేట్మెంట్ కూడా మనం గమనిస్తాం. ఏంటి, వాళ్ళు కాంగ్రెస్ అంటే ముఖ్యంగా రాహుల్ గాంధీ సనాతన ధర్మం మీద దాడి జరుగుతుంటే కూడా కిమ్మనకుంటా ఉంటాడు అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ మొన్న ఈ మధ్యన ఇచ్చినట్టుగా నేను చూసిన. సో బట్ నేను ఇంతకు ముందే చెప్పిన, అది ఇక టిఆర్ఎస్ కాదు టిఆర్ఎస్ఎస్ అని. ఇప్పుడు ఏమనాల్సి వస్తుందంటే అది బీఆర్ఎస్ కాదు బీఆర్ఎస్ఎస్ అని కామన్. ఎందుకంటే నేను నాగ్పూర్లో జరిగిన మా ఏమంటారు వ్యవస్థాపక దినోత్సవం రోజు కూడా స్పష్టంగా చాలా మా నాయకత్వం కూడా చెప్పిన పరిస్థితి గమనించాల్సిన అవసరం ఉంది. కాబట్టి మేము పెద్దగా వీటిని ఎంత పోరాడుకున్నా, ఎంత కొట్లాడుకున్నా, అసలు వాళ్ళే కలహించుకొని మామూలుగా కాదు, అసలు వయసు వరుస అయినా కూడా మేము పెద్దగా వాళ్ళిద్దరిని వేరు ముక్కలు అనుకోవడానికి లేదు. అట్లా దాన్నే కనపడని మిత్రుడు భాజపాకు ఇంకొక ఎంఐఎం రూపంలో ఉంటారు. సో వాళ్ళు కూడా గతంలో ఏ అండర్స్టాండింగ్ తో వివిధ రాష్ట్రాల్లో పనిచేసినారో పదే చెప్పినాం. ఇప్పుడు ఈ రాష్ట్రంలో కూడా మొన్న బీఆర్ఎస్ కోసం వాళ్ళు పోటీ చేయకుండా పనిచేసిన తీరు మనకు జూబ్లీహిల్స్ లో అజరుద్దీన్ గారి కాడ కనబడుతుంది. కాబట్టి మాకు స్పష్టత ఉన్నది. డెఫినెట్ గా ప్రజలకు కూడా, తెలంగాణ ప్రజలకు కూడా ఒక పెద్ద డైరెక్షన్ కూడా ఉన్నది వాళ్ళ నేతృత్వంలో. ఎంత మేరకు అయితే మీరు అసెంబ్లీ ఎన్నికల లైన్ నుంచి ఇంకా పక్కకి వెళ్ళినట్టుగా కనిపించట్లేదు, అదే లైన్ లో ఉన్నారు. అయితే ఇక్కడ తేడా ఉంది. అంటే అక్కడ కేసీఆర్ అనే ఒక ఎలిమెంట్, అంటే ఇక్కడ ప్రభుత్వ వ్యతిరేకత ఏదైతే ఉందో అది బీజేపీకి వెళ్ళదు. ఎందుకంటే వాళ్ళిద్దరూ ఒకటే అని మీరు ఏదైతే ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నించారో ఒకంత సక్సెస్ అయ్యారు దాంట్లో. అందుకే మిమ్మల్ని కాంగ్రెస్ వైపు చూశారు, రైట్? ప్రస్తుతం ఇక్కడ ఎన్నికలు మోదీ వర్సెస్ రాహుల్ గాంధీయా లేకపోతే ఇంకొకరా అనేది క్వశ్చన్ మార్క్. కాంగ్రెస్ ఈ రెండిట్లో మాత్రం పోటీకి, అసెంబ్లీకి దీనికి తేడా ఉండబోతోంది. నెక్స్ట్ థింగ్, మొన్న జరిగిన పాదయాత్ర ఏదైతే మన రాహుల్ గాంధీ గారు చేసిన భారత్ జోడో యాత్ర ఉందో అది చూసుకున్నా, ఇప్పుడు రాబోయే న్యాయయాత్ర ఏదైతే చేయబోతున్నారో ఇక్కడ మెజారిటీ సీట్లు బీజేపీకే ఉన్నాయి ఆ రాష్ట్రాల్లో, రైట్? ఎన్నికల నోటిఫికేషన్ ఒకవేళ ఫిబ్రవరి మార్చ్లో వచ్చేసినట్టయితే కనుక ఈ స్ట్రాటజీలు అవ్వచ్చు, వ్యూహాలు అవ్వచ్చు, ఇవన్నీ రచించాల్సిన రాహుల్ గాంధీ యాత్రలో ఉంటారు. సో ఏ రకంగా, వాట్ ఈస్ యువర్ ప్లాన్? రెండు అంశాలు మీరు చెప్పిన దాంట్లో, అసెంబ్లీ ఎన్నికల్లో అదే వ్యూహంతో ఉన్నారనేది ఒకటి, రెండవది న్యాయయాత్రకు సంబంధించి. అసెంబ్లీ ఎన్నికల్లో అదే ఊపు, అదే వ్యూహం, అదే లక్ష్యం ఎందుకుంటదంటే హరి గారు ఒక్క మాట వినండి. ఎక్కడైతే నాకంటే చెప్పొచ్చు, అప్పుడు చెప్పలేను కానీ పిఎంఓ నుంచి ఉన్న సమాచారమే 76 కాంగ్రెస్. ఆ పరిస్థితుల్లో బీఆర్ఎస్ నష్టపోతున్న దగ్గర, ఓడిపోతున్న దగ్గర వాళ్ళ క్యాండిడేట్లను బలంగా పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ గెలవకుండా చేసే ప్రయత్నంలో భాగంగా నాకు తెలిసి ఒక 10 నుంచి 12 సీట్లు మేము లూజ్ అయింది. సో ఆ పరిస్థితిని ఎందుకు వాళ్ళు తెచ్చిండ్రు అని అంటే, ఎలాగూ బీఆర్ఎస్ గెలవట్లేదు, అక్కడ కూడా కాంగ్రెస్ గెలవద్దు అని చెప్పేసి క్యాండిడేచర్ మాది ఫెయిల్యూర్ కావచ్చు, వాట్ ఎవర్ కారణాలు ఏవైనా, ఇంకో 10-12 సీట్లలో మెజారిటీలు తగ్గినాయి. ఈ పరిస్థితిని గమనించిన తర్వాతనే రేపు వాళ్లకు 5 ఉన్నాయి, వీళ్లకు 7 ఉన్నట్టుంది, మాకు 4, ఈ 3 మాకు. ఈ పరిస్థితుల్లో వాళ్ళ అంచనా ఉత్తర తెలంగాణ మీద ఎక్కువ ప్రభావం మేము చూపించచ్చు అన్న దగ్గర వాళ్ళిద్దరు ఇప్పుడు బలంగా ఉన్నారు. ఎవరు? బీఆర్ఎస్ అండ్ బీజేపీ. దీన్ని అధిగమించడానికి నేను ఎలా ఇప్పుడు నెక్స్ట్ ఎంపీ వ్యూహాలకు వెళ్ళాలనుకున్నప్పుడు నాకు ఆల్మోస్ట్ 11 నుంచి 12 సీట్లలో ఇప్పుడు ఫేవర్ గా ఉంది, లేదు ఎంపీ సీట్లలో. బట్ వీళ్ళిద్దరూ అండర్స్టాండింగ్ తో చేయబోతున్న దాంట్లో జరగబోతున్న నష్టాన్ని అంచనా వేసే ప్రక్రియ ఒకటైతే, వ్యూహాలు పన్నాల్సిన రాహుల్ గాంధీ గారి న్యాయ యాత్రలో ఉండే పరిస్థితిని అది దేశం మొత్తం ఇంపాక్ట్ పడుతుంది. కానీ ఇక్కడ రాహుల్ గాంధీ గారు ఇప్పుడు మాకు ఒక బ్రాండ్ అంబాసిడర్ గా, ఇంకా ఏంటిది, ప్రచార కమిటీకి
ఒక ఛాంపియన్ గా ఉంటాడు తప్పితే వ్యూహాల్లో సిడబ్ల్యూసి నిర్ణయాలు చాలా పకడ్బందీగా చేస్తున్నది. దానికి సంబంధించి సామాజిక అంశాలని కూడా ఎట్లా పోదు చేసుకోవాలనే విషయంలో సిడబ్ల్యూసి చాలా తలమునకలై ఉన్నది. ఇప్పుడు మీకు ఫిబ్రవరిలో ఎన్నికలు తీసుకురావడానికి ఓటాన్ అకౌంట్ తర్వాత ఇమీడియట్ గా ఆ లోక్సభను రద్దు చేసి ఎన్నికలకు పోతారనే అంచనా ఒకటి ఉన్నది. అట్లా నమ్మించి 16వ తారీఖున రామాలయ ప్రారంభోత్సవం తర్వాత వాళ్ళు మళ్ళీ దాని అంచనాన్ని బట్టి పెరుగుతున్న రేటును బట్టి వాళ్ళ టీఆర్పీని బట్టి వాళ్ళు ఫిబ్రవరినా లేదంటే మార్చి డిజాల్వ్ చేసి ఏప్రిల్ మేకే పోదామా షెడ్యూల్ అనేది వ్యూహం ఉంది. కానీ మా అంచనాల్లో ఎన్నికలతో కాదు. గతంలో మేము అనుకున్నాం డిసెంబర్లో అదేంటి తూర్పు నుంచి పశ్చిమం అని అనుకున్నాం. కానీ అప్పుడున్న పరిస్థితుల్లో పార్టీగా కొంత ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పుడు ఏ పరిస్థితుల్లోనైనా ఈ యాత్ర జరగాల్సిందే అని సిడబ్ల్యూసీలో నిర్ణయం వచ్చిన తర్వాత ఈ యాత్రను మొదలు పెడుతున్నాం. లక్ష్యాలు వ్యూహాలకు మాకు పకడ్బందీ నాయకత్వం ఉన్నది. మోదీ గారి ఇప్పుడు నష్టపోతున్న క్రమాన్ని బలపరుచుకునేందుకు మీకు మళ్ళీ ఏదో ఒక యుద్ధం రావచ్చు, మళ్ళీ పాకిస్తాన్తోనో చైనాతోనో వారు ఏదైనా చేయవచ్చు, ఇవి కూడా ఉన్నాయి వాళ్ళ లక్ష్యాల్లో. కాబట్టి మేము ప్రజలు నమ్ముకుంటున్నాం. న్యాయయాత్ర పేరు మీద జరగబోతున్నది సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం జరగాలనే ఉద్దేశంతో, రాజ్యాంగాన్ని రక్షించాలనే దానితో ఒక పెద్ద ఎత్తున మేము ఒక ప్రజల్ని సమీకరించే ఒక ప్రక్రియ. గతంలో భారత్ జోడో పేరు మీద ఏం చేసినాం, అందరినీ కలిపే ప్రయత్నం చేసినాం. ఇప్పుడు న్యాయం కోసం జరిగే పోరాటంలో దేశవ్యాప్తంగా చర్చ జరిగితే తెలంగాణకు కూడా ఉపయోగపడుతుంది. కానీ నేనేమంటున్నంటే ఇక్కడ భాజపా బారాస మాదిరిగానే వివిధ రాష్ట్రాల్లో ఆయా ప్రాంతీయ పార్టీలతో ఉన్న రాజకీయ ఒప్పందాల్లో భాగంగా ఏ తరహా నష్టాన్ని కాంగ్రెస్ పార్టీకి చేయడానికి వీలుందో వాటిని అన్నిటిని కూడా నివారించేందుకు పథకం ఉన్నది. డెఫినెట్ గా ప్రజలు ఈసారి ఇక్కడ కేసీఆర్ గారిని ఎట్లా సైలెంట్ గా చెప్పకుండా ఓడగొట్టినరో రేపు మోడీ గారిని కూడా అదే స్థాయిలో నేనున్న మీటింగ్ లో రాహుల్ గాంధీ గారు చెప్పిండ్రు, ఆ రోజు నేనే ట్రాన్స్లేషన్ చేసిన, ఫస్ట్ ఇక్కడ ఈ మోడీ గారిని, చిన్న మోడీ గారిని ఓడగొడతాం, ఈ ఊపుతోనే రేపు పెద్ద మోడీ గారిని కూడా ఓడగొట్టడానికి పోతామని చెప్పి ఆందోళన చెప్పింది. అదే రేపు జరగబోతుందని నేను నమ్ముతున్నా. డెఫినెట్ గా ఇప్పటికి నాకు అంచనా ప్రకారం మీరు అనుకుంటున్నట్టుగా దక్షిణ భారతదేశంలో ఏ విధంగా ఉంది, ఉత్తర భారతదేశంలో ఏ ఉంది అని చర్చ జరుగుతున్నది. కానీ ప్రజలు ఒక నాయకుడిని ఓడగొట్టాలనుకున్నప్పుడు ప్రాంతమో, కులమో, మతమో ఇంకేది చూడరు. అట్లయితే అది ప్రజాస్వామ్యమే కాదు. ఆ రాజరికాన్ని కొనసాగించడానికి భాజపా ఒక ప్రయత్నం చేస్తుంది. దాన్ని బ్రేక్ చేయడమే. నిన్న చాలా స్పష్టంగా రాహుల్ గాంధీ గారు చెప్పింది, ఒక ఎంపీ గారు ఎట్లా గులాములుగా ఉంటేనే బీజేపీలో ఉండాల్సి వస్తుంది, మీతో రావాలనుకుంటున్నామని చెప్పిన అంశం. కాబట్టి ప్రజాస్వామ్య ప్రేమికులు భారతీయులు కాబట్టి డెఫినెట్ గా ప్రజాస్వామ్యాన్ని పాదుకొల్పే ప్రయత్నం చేస్తారు. రేపు మీరు అన్నట్టుగా వారంటున్నట్టుగా ఆ దివ్యమైన రామ మందిరంతో పాటు రామరాజ్య స్థాపన అనేది ప్రజాస్వామ్యయుతంగా ఉంటేనే ఆ రాముడైనా దీవిస్తాడనేది ఆ భాజపాకు తెలిసి వచ్చే రోజులు భవిష్యత్తులో ఉన్నాయని నేను అనుకుంటున్నాను. రైట్.